కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన పదే పదే ప్రతి సమావేశాల్లోనూ ప్రెస్ మీట్లలోనూ ప్రజలతోనూ ప్రతి మాట కూడా గొడ్డలి పార్టీ నాయకుడు అని అంటున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కళలో కూడా గొడ్డలి కనపడతా ఉందో మాకు తెలియదు, కానీ మీరు చెప్పిన హామీలన్నీ ఏమైనాయి? మీరు 2024లో మేము మా కూటమి పార్టీ వస్తే మేము ప్రజలకు అభివృద్ధి చేస్తాం, ప్రజలకు ఒక భరోసాను కల్పించారు. మీరు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఏ పథకాలు ఇస్తామన్నారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ఏమైనాయి? మీరు ప్రజలను మొబ్బిపెట్టి ప్రజలను మోసం చేసి మీ మామకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని మీరు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీ పార్టీ పేరే వెన్నుపోటు పార్టీ. మరి మీ వెన్నుపోటు పార్టీని పేరే పెట్టుకొని మీరు గొడ్డల పార్టీ అని పదే పదే ఎందుకు అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు కళ్ళ కూడా కనపడుతున్నారా? మీరు ప్రజల అభివృద్ధి ఏం చేస్తున్నామని ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు ఏమున్నది? ఆయన అభివృద్ధి చేసింటే, ప్రజలకు మంచి చేసింటే మీరు కూడా అవి చేయండి. అవి ఒక స్ఫూర్తిగా తీసుకొని అంతకంటే ఇంకా ప్రజలకు ఇంకా నాణ్యంగా అందించండి, ఇంకా ఎక్కువ సంక్షేమం అందించండి. ఇవి కాకుండా ఎప్పుడు చూసినా గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఇది ఆయన వయసుకు తగ్గట్టన్న కూడా మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నాం. తర్వాత ఈయన వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ముఖ్యమంత్రి అయితే ఈయన తనయుడు నారా లోకేష్ గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి ప్రజలకే వెన్నుపోటు పొడిచి ప్రజలకి ఇస్తామని పథకాలన్నీ కూడా ఎగరగొట్టేసి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాడు. ఈయన ఇచ్చిన హామీలు 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. మరి ఈరోజు ఒక కొత్త పెన్షన్ అన్న ఇచ్చారా? 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతా ఉంది, ఒక్క పెన్షన్ అయినా ఈరోజు ఇచ్చారా? మరి ఏ విధంగా మీరు ఈ 2 సంవత్సరాల్లో మేము సంక్షేమం చేశాం, ప్రజలను అభివృద్ధి చేశామని ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నారు? మీరు ఏమని చెప్పుకుంటున్నారు ప్రజలకు? మీరు ఇచ్చిన పథకం ఏదైనా అమలు చేశారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ పథకాలు ఇచ్చాడో వాటిలో కనీసం 20% కూడా అమలు చేయకోకుండా పేర్లు మార్చి మీరు ఈ పథకాలు ఇస్తున్నారు. మీరు కూడా ఇంటింటికి తిరగాలంటే ఒకసారి మనమే సిగ్గుపడాలి. ఏం చేస్తున్నామని మాటలు మాట్లాడేది కాదు కదా, ఆత్మవిమర్శన మనం కూడా చేసుకోవాలి కదా. మీ తనయుడు లోకేష్ గారు మెగా డిఎస్సి అని చెప్పి 2024 వస్తానట్లే 16,300 చిల్లర పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాడు. ప్రజలకు పూర్తిగా అర్థం కాలేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సిలో టీచర్ పోస్టులు సంపాదించుకున్న ప్రతి ఒక్క టీచర్ గారికి, ఉపాధ్యాయుడికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం ప్రభుత్వం చేసిన వైఫల్యం, విధానం ఏ విధంగా చేసింది, పోస్టులు భర్తీ ఎలా చేసింది అనే ఉద్దేశం ప్రజల్లో తీసుకుపోవాలా, దీంట్లో మెరిట్ ఉండే వాళ్ళకి న్యాయం జరగాలని కేవలం ఉద్దేశంతోనే ఈ డిఎస్సిని వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ జాబ్ క్యాలెండర్ వచ్చినా వాళ్ళ విద్యార్హతలు ఏమి దానికి తగ్గట్టు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే, మెగా డిఎస్సికి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతేనట్లే తొలి సంతకము 16,300 చిల్లర పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి 3% కేటాయించింది. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోటాకు కూడా
ఒక విద్యార్హత పెట్టింటారు. మిగతా డిఎస్సి రాసే వాళ్ళకు ఒక విద్యార్హత అనేది ఉంటుంది. వాళ్లకు ఎగ్జామ్ ఉంది, కానీ స్పోర్ట్స్ కోటా వాళ్ళకు మాత్రము వాళ్లకు ఎగ్జామ్ లేదు. డైరెక్ట్గా పోస్ట్ ఇవ్వడమే. మరి ఏ విధంగా డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు వీళ్ళు? వాళ్ళు నేషనల్ లెవెల్లో ఆడినారా, జిల్లా స్థాయిలో ఆడినారా, రాష్ట్ర స్థాయిలో ఆడినారా, ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడినారా? కోడి వాళ్ళకు కూడా పరీక్ష రాసి ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళు ఏ దశలో ఆడినారు, జిల్లానా, రాష్ట్రమా, తర్వాత నేషనలా, ఇంటర్నేషనలా, దాన్ని బట్టి ఆ మెరిట్ని బట్టి పోస్ట్ ఇవ్వాలి కదా. ఓన్లీ స్పోర్ట్స్లో పాల్గొని సర్టిఫికేట్ పొందింటే చాలు. అలాంటి వాళ్లకు ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం వచ్చింది. అది కేవలం టీడీపీ, ఎవరైతే టీడీపీలో పార్టీలో పని చేస్తూ ఉంటారో వాళ్ళకు సర్టిఫికేట్లు పుట్టించి ఉద్యోగం కల్పించారు. ఇది జరిగిండేది. మరి మిగతా చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళకి చదువులే అవసరం లేదు కదా. చదువు ఏం అవసరం ఉండదు. స్పోర్ట్స్ కోటా ఏదో సర్టిఫికేట్ తీసుకొస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంకా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏముంది? ఇలా చదువుకున్న వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఇదే ఆయన వాళ్ళ నాన్నకంటే 2 అడుగులు ముందుకేసి ఈ డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశాడు. మరి ఈ విధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి తీసుకుపోతా ఉంటే వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ కేసులు కడుతూ, జైలుకు పంపిస్తూ, అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో ఆ పద్ధతి మన అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా మా లోకేష్ గారే కాదు, నేను కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను, మీరు మాట్లాడొద్దండి అని ప్రతి మాటకి చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే గారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు కూడా ప్రతి విషయానికి గొడ్డల పార్టీ ఊన్లే. ఎందుకంటే మీ నాయకుడు గొడ్డల పార్టీ అన్నప్పుడు నువ్వు కూడా గొడ్డల పార్టీనే అంటావు. కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల పైన అభాండాలు వేసావు. ఫస్ట్ లిక్కర్ గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా లిక్కర్ కేసులు. ఎవరు లిక్కర్ అమ్మే నువ్వు లిక్కర్ గురించి ఎలా మాట్లాడతావు? ప్రస్తుతం అనంతపురంలో ఉన్న లిక్కర్ షాపులు దాదాపు 20-25 షాపులు మీవి. దానికి తగ్గట్టు బెల్ట్ షాపులు వందలు పెట్టారు. నువ్వే లిక్కర్ అమ్ముకుంటూ నువ్వే లిక్కర్ గురించి మాట్లాడము ప్రజలు కూడా చర్చనీయంగా నవ్వుకుంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎమ్మెల్యే గారు మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా ప్రజలు వినేటట్లు మాట్లాడాలా, నవ్వుకుండేటట్లు కాదు. మీరు డంప్ యార్డు ఎన్నో డేట్లు మారుస్తారని డంప్ యార్డు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ వచ్చింది. అక్కడ ఉన్న 12 ఎకరాల్లోనే మీరు మొత్తం అంతా అక్కడే తయారు చేసి అక్కడే కూడా డంప్ యార్డు మార్చుకోకుండా ఉన్నదాన్ని తగ్గించవచ్చు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మా కౌన్సిల్ సభ్యులు ఉన్నప్పుడు దాదాపు దాని డంప్ యార్డును 3,50,000 టన్నులు ఉంటే దాని టోటల్గా దాదాపు అంటే 70-80% కంప్లీట్ చేస్తే మిగిలిండేది ఎంత? 50 టన్నులు ఎంత మిగులుతుంది. మరి మీరు ఈ డంప్ యార్డు నిన్న టెండర్ పిలవడానికి ఎన్ని టన్నులు చూపించారు? యథాస్థితిగా మళ్ళీ కూడా 3 లక్షల టన్నులు అని ఎస్టిమేషన్ వేయించారు. ఏ విధంగా వచ్చింటుంది? నువ్వు వచ్చిండేది ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు. ఇక్కడ రోజుకు అనంతపురం నుంచి కొత్త వేస్ట్ పోయేదంతా రోజుకు 140 టన్నులు పోతుంది. ఆ విధంగా లెక్క వేసుకున్నా కూడా ఎన్ని టన్నులు అవుతుంది? ఉన్నది ఎంత బ్యాలెన్స్ ఇప్పుడంత? దానికి నువ్వు 30 కోట్ల ఎస్టిమేషన్ వేయించేసి 30 కోట్లు టెండర్ కూడా పని కల్పించేది నువ్వే, డబ్బు తీసుకునేది నువ్వే, 2 మీరే చేస్తూ ఉన్నారు. ఎలా వచ్చింది? మీ ఒకసారి చూడండి మీడియా మిత్రులు. ఈయన 2026లో రిజిస్ట్రేషన్ చేయించాడు పబ్లిక్ హెల్త్లో. ఎవరి పేరు మీద చేయించాడు ఈ రిజిస్ట్రేషను? డివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్
అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రాజెక్ట్ అని ఇది చేపించారు రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అదే 30 కోట్ల టెండర్ని తిరుమల కన్స్ట్రక్షన్కు అప్పగిస్తూ దాంట్లో ఈయన ఈ డివి ఇన్ఫ్రా పార్ట్నర్ అవుతాడు. అసలుకు ఈ డివి ఇన్ఫ్రాకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా? ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కడైనా చేశారా? మరి ప్రజలను ఎందుకు మొబ్బు పెడుతున్నావు? నువ్వు ఏ విధంగా సంపాదించుకోవాలనుకుంటున్నావో అన్ని రకాలుగా ఏమేమి వనరులు అన్ని ఉపయోగించుకొని నువ్వే చేసుకుంటా ఉన్నావు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు ఇంకోరు అని ఎందుకు అబండాలు వేస్తున్నావు? ప్రజలు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తించుకుంటారు. ఈ డంప్ యార్డ్ టెండర్ ఇంతటితో కూడా వదిలేదు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ టెండర్ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈయన ఎంతెంత ఆదాయం సంపాదిస్తున్నారు ఇది కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం, గతంలో జరిగిన అభివృద్ధి కంటే పోటీ పడి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా నువ్వు మీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొచ్చిందే లేదు. ఇప్పటి వరకు అరకొర జరుగుతూ ఉన్నదంటే అది కేవలం మా కౌన్సిల్లో మా మేయర్ గారు తీర్మానం చేసిందే వర్కులు మాత్రమే అంతో ఇంతో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏమేమి అభివృద్ధి చేసినారో అవన్నీ గుర్తు చేసుకుని దానికంటే అభివృద్ధి చేయడానికి పాటుపడు, పోటీపడు, ఇంకా సలహాలు తీసుకో. అప్పుడు అనంతపురం నగర ప్రజలు హర్షించి నిన్ను అభిమానిస్తారు. కానీ ప్రతి లిక్కరు తర్వాత టెండర్లు మొత్తం అంతా సంపాదన అంతా దోచుకొని నేను అది చేసినాను ఇది చేసినానంటే ఎవరు నమ్మరు. ఒకవేళ నేను ఈ విధంగా మాట్లాడినా నువ్వు కేసులు పెట్టుకున్నా భయపడేదేమో లేదు. కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి అనంతపురం అర్బన్ ప్రజలకు ఏం కావాలో అది అభివృద్ధి చెయ్యి. అందరికీ నమస్కారం. ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నెలలో 27వ తారీఖు నుంచి ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలని ముందుకెళ్తున్నారు. బహుశా ఇది సంక్షేమ విజయాలు కాకుండా సంక్షేమ అపవిజయాలను పెట్టుకుంటే బాగుంటుందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ నాయకుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఆల్రెడీ అఫ్టర్ ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే శ్రీనిధి అని మహిళలకి 1500 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇళ్ల పట్టాలు ఏదైనా ఒక మహిళలకన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇవ్వలేదు. అదేవిధంగా నూతన పింఛన్లు ఎస్సీ బీసీ మైనారిటీలకి 50 ఏళ్లకి పింఛన్ ఇస్తామన్నారు. ఒకటైనా ఇచ్చారా? లేదు. కనీసం 60 ఏళ్ళు నిండిన వాళ్ళకన్నా ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము అట్టర్ ఫ్లాప్, అపవిజయం, సంక్షేమ పాలన అని కూడా ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ప్రశ్నిస్తే ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు వారి 4 మందం అంటారు. అయ్యా మా 4 మందం కాదండి, మీరు 70 ఏళ్ళ సీనియారిటీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటున్నారు కదా, మా 4 మందం కాదు కానీ మీ బుద్ధి మందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో కన్నా ఇప్పటికైనా కనీసం వయసు మళ్ళింది, బుద్ధి అయినా మార్చుకుంటాడేమో, లేకుంటే ఆయన ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్స్తాడేమో అనే ఆశతో ప్రజలు ఈరోజు ఓటేస్తే ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడిచే విధంగానే ఈరోజు ప్రజల పరిపాలన సాగుతుంది. ఈరోజు మా గొడ్డలి పార్టీ కాదని మీరు వెన్నుపోటు పార్టీ అని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ 1045 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు ఎక్కడ అభివృద్ధి అంటారు? మీరు 200 కోట్ల అభివృద్ధి చేసినాం. ఎక్కడ చేశారండి? మాకైతే తెలుసు. ఈరోజు మేము వెళ్లే రోడ్లు కూడా మేము చేసిన అభివృద్ధి, మీరు తొంగి చూసే కాలువలు కూడా మేము చేసిన అభివృద్ధి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఎప్పుడు కూడా మేయర్ సరిపోదు, ఎమ్మెల్యే సరిపోదు, లాంటే ఎమ్మెల్యేకి సరిపోదు, ఎంపీ ఇదే కొట్లాడమే సరిపోయింది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అదే విధంగా మా అనంత వెంకటరామరెడ్డిది ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేకి మేయర్ని కార్పొరేటర్లు ప్రతి ఒక్కరిని ఏకదారిగా నడిపించి అభివృద్ధి పనులు కొనసాగించడం జరిగింది. ఈ రోజు వెళ్తున్నారా కదా గడపకి కూటమి సంక్షేమ, అది కూడా మేము గడపకి వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ తెచ్చిందే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.
ఈరోజు దాన్ని కూడా మీరు కాపీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్తున్నారా? అది ఇంటింటికి సక్రమంగా వెళ్తున్నారా అంటే లేదు. ఎక్కడైతే మీ నాయకులు ఉంటారో, ఎక్కడైతే మీకు స్పందిస్తారో అక్కడ మాత్రమే వెళ్తున్నారు. మా ప్రభుత్వం అంటే కులం మతం పార్టీ చూడుకోకున్నట్టుగా ప్రభుత్వ సంక్షేమ పరిపాలన అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదే విధంగా గడప గడప కూడా కంప్లీట్ గా చేసిన ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లా అనేది ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. గడప గడప నిధులు కూడా 20 లక్షలు సచివాలయం చొప్పున కంప్లీట్ చేసిన ఘనత కూడా కేవలం అనంత వెంకటరామరెడ్డి గారికే తెలుసు. ఎన్నిసార్లు అభివృద్ధి చేశామయ్యా మేము 1045 కోట్లతో అంటే ఈయనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ఈ 3 ఏళ్ల నుంచి మాకు కనీసం 2 ఏళ్ళు కరోనా ఉంది, 3 ఏళ్లలో అభివృద్ధి చేశామయ్యా. బల్లార్ బైపాస్ నుండి పంగల్ రోడ్ వరకు, ఎన్టీఆర్ మార్క్ నుండి మనము ఎన్టీఆర్ మార్క్ అభివృద్ధి పని, గుత్తి రోడ్డు నుంచి తలకలేరు వరకు అభివృద్ధి పని చేశాము, సూర్యానగర్ రోడ్డు నుంచి అభివృద్ధి పనులు చేసాము, ఆర్డీఓ ఆఫీస్ నుంచి అదే విధంగా సూపర్ స్పెషాలిటీ రోడ్లు వేసామయ్యా అని మొత్తుకుంటున్నా కూడా ఈయనకి వినలేని పరిస్థితి ఉంది. ఎట్లా అంటే చౌటోల నుంచి శంఖబూదినట్లుంది మా పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన. కనీసం అవన్నీ నేర్చుకొనైనా మీరు ఇంకా స్పెషల్ గ్రాంట్స్ తెచ్చి అభివృద్ధి పనులు చేయాలి. కానీ ఇలాంటి ఏం పార్టీ అంటారంటే గొడ్డలి పార్టీ అన్నాడు, చెక్లక్ పాలన అంటారు. ఇదే చెక్లక్ పాలన ఉద్దేశంలో చెక్లక్ పాలన అనేది మాది కాదు. కానీ నేనైతే ఏమంటే కాపీ చెట్ పాలన అని కూడా నేను చెప్తాను. ఏ విధంగా అంటే అమ్మఒడింది తల్లికి వందనం పెట్టేది, అదే విధంగా వాహన మిత్రం తీసుకొని పోయి ఆటో డ్రైవర్ల సేవలు అనేది, అదే విధంగా 18 ఏళ్ళు 45 ఏళ్ళ నిండోళ్ళకి చెయ్యుతని 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి ఇస్తామని ఇవన్నీ కాపీ చెట్ పాలన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అనంత తర్వాతే. అనంత అంటే అభివృద్ధి, అభివృద్ధి అనంటే అనంత. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ పాలన ఎలాగుందంటే దగ్గుల్బాజీ పార్టీగా ఈరోజు ప్రజలందరికీ పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదు, మహిళా సంక్షేమ పాలన అందించడం లేదు. ఏ విధంగా చెప్పుకుంటూ పోతగిన ఈ రోజు అంతా సరిపోదని తెలియజేస్తూ, మీకు చేత కాకపోతే నేర్చుకోండి, లేకపోతే దిగిపోండి. ఇటువంటి లేనిపోని అబండాలు వేస్తూ ఈరోజు ప్రజలకు మబ్బి పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ గారికి హెచ్చరిస్తున్నాం.